Welcome to Concept Learn. First of all, let us look into the topic Harvest Index. Harvest Index, it is a measure of the reproductive efficiency. Reproductive efficiency is nothing but what is the grain yield and what is the straw yield obtained during the crop duration. Reproductive efficiency can be influenced, or Harvest Index can be influenced by genetic factors and the environmental factors and also the cultural practices or management practices. Generally, the Harvest Index is a derived component which is obtained by the ratio of two components, that is grain yield and also the straw yield. It is the ratio of grain yield by grain yield plus straw yield, or economic yield by biological yield. Before learning the economic yield, we will look into the biological yield. Biological yield is nothing but it is the total amount of the dry matter accumulated over the crop duration, which is nothing but the combination of grain yield plus straw yield. And the economic yield is nothing but, economic yield is defined as it is a part of the biological yield from which is of economic importance. That means which gives us the money. Generally, during the harvest time, the green grain should not be more than 4 to 9%, and also the moisture content of the grain should be less than 20%. In order to protect it from the pest and the diseases, the moisture content of the grain should be less than 20%, and the percent of the milky grains should be less than 1%. That is, when the milky grains are heavy, the grains are not completely formed. Ante milky grains annappudu avi inka matured avvaledani meanings. So milky grains anevi 1% kanna takku undali, because eppudaithe manamu grains anevi hard of stage lo untayo appude manam harvest chestamu. And the next one is, during the harvest time, what is the main harvest symptom? Generally 80% of the panicles should be straw colored. Ante ee color loki maripovali. ఇక్కడ ఫిగర్ ఉంది కదా, ఈ కలర్ లోకి మారిపోయినప్పుడు పానికల్స్ అనేవి దాన్ని మనం హార్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ద లోవర్ పోర్షన్ ఆఫ్ ది పానికల్స్, అంటే ద గ్రెయిన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద పానికల్స్. జనరల్ గా పానికల్ ఇలా ఉంటది కదా, ఈ లోవర్ పోర్షన్ లో ఉన్న గ్రెయిన్స్ అనేవి హార్డ్ డవ్ స్టేజ్ లో ఉండాలి. జనరల్ గా క్రాప్ స్టేజ్ అనేది మిల్కీ స్టేజ్ ఉంటుంది, సాఫ్ట్ డవ్ స్టేజ్ అండ్ హార్డ్ డవ్ స్టేజ్. ఎప్పుడైతే మిల్కీ స్టేజ్ లో ఉంటావో మనం హార్వెస్టింగ్ చేయడానికి కుదరదు, అంటే ఇంకా గ్రెయిన్ ఫార్మేషన్ ఇంకా గట్టిగా అవ్వలేదని మీనింగ్. సాఫ్ట్ డవ్ స్టేజ్ లో హార్వెస్టింగ్ చేయొచ్చు, కానీ మాయిశ్చర్ పర్సంటేజ్ విల్ బి వెరీ హైయర్. సో దట్ ద సూటబుల్ స్టేజ్ ఫర్ ది క్రాప్ హార్వెస్టింగ్ ఈస్ హార్డ్ డవ్ స్టేజ్. హార్డ్ డవ్ స్టేజ్ లో గింజలు అనేవి గట్టిగా అయిపోతాయి. దానికి మనము టెస్టింగ్ ఏంటంటే, జనరల్ గా మనం ఏదైతే పానికల్ టెస్ట్ చేయాలనుకుంటామో అందులో ఉన్న గ్రెయిన్స్ ని తీసుకొని మనము పంటి కింద వేసి కొరికితే కనుక మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ గ్రెయిన్స్ అనేవి హార్డ్ డవ్ స్టేజ్ లో ఉంటే మనకి సౌండ్ వస్తుంది అన్నమాట మనం కొరికినప్పుడు. సో ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ది హార్వెస్టింగ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ హార్వెస్టింగ్. వాట్ ఆర్ ద పాయింట్స్ టు బి రిమెంబర్డ్ డ్యూరింగ్ ది హార్వెస్టింగ్ టైం? జనరల్ గా మన డిఫరెంట్ పారామీటర్స్, అంటే డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట హార్వెస్టింగ్ చేసేటప్పుడు. సో మనము ఎప్పుడైతే మనం హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో మనకు గుర్తు, అంటే అది హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చిందో లేదో మనకు తెలియకపోతే మనం ఏం చేయాలంటే, మన క్రాప్ డ్యూరేషన్ ఎన్ని డేస్ ఉందనేది మనం గుర్తు తెచ్చుకోవాలి. లైక్ యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ది క్రాప్ లెస్ దాన్ 150 డేస్ కానీ లేకపోతే 135 to 140 డేస్ ఇలా గుర్తు తెచ్చుకొని, ఆ 140 డేస్ కంటే అంటే 10 to 7 డేస్ ముందు మనం ఫీల్డ్లో ఉన్న వాటర్ అనేవి డ్రైన్ చేయాలి డ్రైనేజ్ తోని. ఎందుకు? బికాస్ ద డ్రైనేజింగ్ will increases the maturity and also enhances the grain formation. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనకి అంటే ఏ టైంలో మనం హార్వెస్టింగ్ చేయాలో తెలియకపోతే మనం యావరేజ్ గా మన క్రాప్ డ్యూరేషన్ ఎంత ఉంది అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని, దానికంటే ఓ 7 to 10 డేస్ ముందు మనం క్రాప్ లో ఉన్న వాటర్ అనేది, అంటే ఫీల్డ్ లో ఉన్న వాటర్ అనేది అంతా డ్రైన్ చేయాలన్నమాట. బికాస్ డ్రైనింగ్ ఎన్హాన్సెస్ ద మెచ్యూరిటీ అండ్ ఆల్సో ఫార్మేషన్ ఆఫ్ ది గ్రెయిన్స్. అండ్ ద సెకండ్ వన్ ఇస్, ఇందాక మనం చూసినట్టయితే మనం చదువుకున్నాం 80% ఆఫ్ ద పానికల్ షుడ్ టర్న్ స్ట్రా కలర్. అంటే మన గడ్డి ఏ కలర్ అయితే ఉంటుందో హార్వెస్ట్ టైంలో, అంటే ఎల్లో కలర్ అవుతుంది. ఆ స్టేజ్లో మనం పానికల్స్ కూడా ఆ స్టేజ్లో స్ట్రా కలర్ అవ్వాలి. అప్పుడు అదొక హార్వెస్ట్ సిమ్టమ్ అన్నమాట. దెన్ ద క్రాప్ ఈస్ రెడీ ఫర్ హార్వెస్ట్. ఈ టైంలో మనం క్రాప్ని కోతలు కోసుకోవాలి. అండ్ ద సెకండ్ వన్ ఇస్, మనం ఇందాక చూసినట్టయితే ఆ స్లైడ్లో 80% ఆఫ్ ద పానికల్
షుడ్ హ్యావ్ స్ట్రా కలర్ డ్యూరింగ్ ద హార్వెస్ట్ టైం. అంటే మనము గడ్డి ఏ కలర్ అయితే ఉంటుందో హార్వెస్ట్ టైంలో, అంటే ఎల్లో కలర్లో, ఆ కలర్లో పానికల్స్ ఉన్నప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవాలి. కానీ కొన్ని వెరైటీస్ ఎలా ఉంటాయంటే మన హార్వెస్ట్ టైం వచ్చినా కానీ వాటి కలర్ అనేది స్ట్రా కలర్ అనేది గ్రీన్గా ఉంటుంది. సో వీ షుడ్ నాట్ గెట్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ బై సీయింగ్ దిస్ గ్రీన్ కలర్. ఇన్ దట్ వే we should consider the average crop duration. And the next one is, during the harvest time, the moisture should be 20 to 22% in grains, because the moisture content is very important during the storage time. During the storage time, the pest and the disease instance will be very higher. The storage pest will attack the grain, so that the moisture content should be always less than the 20 to 22% డ్యూరింగ్ ద హార్వెస్ట్. ఈ మాయిశ్చర్ పర్సంటేజ్ వచ్చేంత వరకు మనం గ్రెయిన్స్ని హార్వెస్ట్ చేసుకోకూడదు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, ఇవన్నీ కాదు అంటే మనకి మాయిశ్చర్ పర్సంటేజ్ తెలీదు, మనకి యావరేజ్ క్రాప్ డ్యూరేషన్ ఐడియా లేదు సరిగ్గా, అండ్ ఆల్సో ఈ పానికల్స్ అనేవి మనకి ఎల్లో అయినా లేదా అని తెలియదు, బికాస్ కొన్ని వెరైటీస్లో కూడా గ్రీన్ కలర్ స్ట్రా అనేది ఉంటుంది మనకి హార్వెస్ట్ టైంలో కూడా. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకో మెథడ్ ఉంది. సో మనం ఏదైతే ఆ గ్రెయిన్స్ని టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టిల్లర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, విచ్ ఆర్ టు బి వెరీ మెచ్యూర్డ్. అంటే అవి హార్వెస్టింగ్కి వచ్చినాయా లేదా అనేది టెస్ట్ చేయడానికి ఒక టిల్లర్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న గ్రెయిన్స్కి హస్క్ తీసేయాలి. డీహస్కే ఫ్యూ గ్రెయిన్స్, అంటే హస్క్ తీసేసి దాన్ని మనం నార్మల్గా అబ్జర్వ్ చేయాలి. వెన్ ద గ్రెయిన్స్ అబ్జర్వ్ టు బి క్లియర్ అండ్ ఫర్మ్, అంటే మనం గింజల్ని చూసినప్పుడు, మనం ఏదైతే హస్క్ని రిమూవ్ చేసి గింజల్ని చూసినప్పుడు మనకు క్లియర్ అండ్ ఫర్మ్గా కనిపిస్తే ఇట్ ఇండికేట్స్ దట్ ద క్రాప్ ఈస్ రెడీ ఫర్ ద హార్వెస్ట్.